అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 24 విందాం. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి టైం తక్కువగా ఉండడంతో ఇక ఎటువంటి వేడుకలు లేకుండా డైరెక్ట్గా పెళ్లి ఏర్పాట్లు చేసేశాడు చలపతి. ఇంట్లో వాళ్ళందరూ ప్రతి పనికి కూడా దర్శి దర్శి అని పిలుస్తుంటే మాయకు కోపం కట్టలు తెంచుకుని వస్తోంది. దాంతో దీన్ని ఏదో ఒకటి చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది మాయ. ఉదయం అనుని పెళ్లి కూతుర్ని చేసి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇప్పించింది తాయారు. సాయంత్రం అవుతుండగా అందరూ పెళ్లి మండపానికి బయలుదేరారు. వీళ్ళు మండపానికి చేరుకునేసరికి బంధువర్గం అంతా కూడా మండపానికి చేరుకున్నారు. వచ్చిన వారికి మర్యాదలు చేసి అందరినీ సాదరంగా ఆహ్వానించాడు చలపతి వాళ్ళు. సమయం దగ్గర పడ్డంతో పంతులు పెళ్లితంతు మొదలెట్టాడు. అందరూ మండపానికి దగ్గరగా ఉంటే సిద్ధు మాత్రం మండపానికి దూరంగా నిలబడున్నాడు. కారణం చలపతి ఆజ్ఞ. తాళికట్టే ముహూర్తం సమీపిస్తుంటే దర్శి అనూజాడు ఎత్తిపట్టుకుంది. దీపు ఆనందంగా పంతులు అందించిన తాళిని అను మెళ్ళలో కట్టాడు. మెళ్ళో తాళి పడగానే అను కళ్ళలో నీళ్ళొచ్చి చేరాయి ఆనందంతో. అది చూసిన దీపు అనుని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. దానితో అను సిగ్గుల మొగ్గయింది. అటువైపే చూస్తున్న సిద్ధుకి అంతవరకు అక్కడే ఉన్న దర్శి ఇప్పుడు కనపడడం లేదు. దానితో ఆమెను వెతుకుతూ ముందుకు వెళ్ళాడు సిద్ధు. ఎంత వెతికినా అతనికి ఆమె జాడ కనపడలేదు. అందుకే పందిరి వెనక్కి వెళ్ళి చూశాడు. కానీ అక్కడా లేదు. ఏమైంది అంటూ చుట్టూ చూస్తున్న సిద్ధుకి పెళ్లికూతురు రెడీ అవడానికి కేటాయించిన గది కనపడింది. ఎందుకైనా మంచిదని ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ గదిలో స్పృహ తప్పి పడింది దర్శి. ఇదేంటి ఇలా అయింది అంటూ దర్శిని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పెళ్లి హడావిడిలో దర్శి సిద్ధు లేకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. అయినా జరగాల్సిన తంతు జరిపించాలి కాబట్టి మిగతా పెళ్లి తంతు పూర్తి చేసుకుని అందరూ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన వారికి పసుపు నీళ్లతో ఎదురొచ్చింది దర్శన. దర్శన చూశాక గాని వారి మనసు కుదుటపడలేదు. చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎలా దర్శి అంది భారతి. అది కొంచెం తల తిరుగుతుంటే పెళ్ళి ఎలాగో అయిపోయింది కదా అని ఇంటికొచ్చి కాస్త రిలాక్స్ అయ్యి ఎలాగూ మీరు వచ్చే టైం అయిందని అన్నీ సిద్ధం చేశాను వీరి గృహప్రవేశానికి అంది దర్శి. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు కొత్త దంపతులకు దిష్టి తీసి లోపలికి రానివ్వు అంది తాయారు. దర్శి ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి దారిచ్చింది. అను దీపులకి వేరువేరు గదులు చూపి రెస్ట్ తీసుకోమంది భారతి. అని వాళ్ళు అక్కడి నుంచి తమ గదిలోకి వెళ్ళిపోయారు. విశ్వ వాళ్ళు కూడా గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారతి. ఇంతలో వంటగదిలోకి వచ్చింది దర్శి. దర్శిని చూస్తూనే ఏమేం పనులు చేయాలో అన్నీ చెప్తోంది భారతి. సరే అని వెళ్ళి ఆ పనులు చూసుకుంటూ ఉన్న దర్శి దగ్గరకు వచ్చాడు సిద్ధు. దర్శి, నీతో మాట్లాడాలి అన్నాడు సిద్ధు. తర్వాత మాట్లాడతాను అంది పనులు చేసుకుంటూ. అది కాదు దర్శి, నర్స్ అన్నాడు. ప్లీజ్ బావా, ఏమైనా తర్వాతే మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టిఫిన్స్, భోజనాలు, రాత్రి డిన్నర్ అన్నీ అయ్యాక దర్శి అనుని శోభనం పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి నా దిష్టే తగిలేలా ఉంది నీకు అంది దిష్టి తీస్తూ. ఆ మాటకి అను చిన్నగా నవ్వేసింది. ఇంతలో టైం అవుతోంది, అను రెడీ అయిందా అని గదిలోకి వచ్చారు భారతి ఇంకా దీపు తల్లి. రెడీ అయింది అంది దర్శి. భారతి అనుని చూసి చిన్నగా నవ్వి పద తల్లి టైం అవుతోంది అంది. అనుని తీసుకుని వెళ్లారు ఇరువురు అక్కడి నుంచి. గదిలో ఉన్న సిద్ధు జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు. సిద్ధు వెళ్లేసరికి దర్శి స్పృహ తప్పి పడుంది గదిలో. భయం వేసిన సిద్ధు దర్శిని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పటికి ఇంకా తెల్లవారకపోవడం వల్ల నైట్ డ్యూటీ చేసే నర్స్ మాత్రమే ఉంది హాస్పిటల్లో. ఆమె దర్శిని చూస్తూ మీకేమవుతుంది అని అడిగింది. నా భార్య నర్స్ అన్నాడు. ఓ, అలా అయితే మీకు కంగ్రాట్స్ అంది నర్స్. కంగ్రాట్స్ ఎందుకు అన్నాడు. దర్శి స్పృహలో లేనందుకు అసలే భయంగా ఉన్న సిద్ధు. మీరు తండ్రి కాబోతున్నారు సార్. ఇదిగో ప్రస్తుతానికి మందులు వేయండి. రేపు మళ్ళీ ఒకసారి వస్తే స్కాన్ చేసి మెడిసిన్స్ రాస్తారు మా డాక్టర్ గారు అంటూ మెడిసిన్ సిద్ధు చేతిలో పెట్టింది నర్స్. అప్పటికే కళ్ళు తెరిచిన దర్శి నర్స్ చెప్పింది విని ఆశ్చర్యపడుతూ నేను తల్లినవుతున్నానా అంటూ ఆనందంగా పొట్ట మీద చేయి వేసుకుంది.
దర్శి ఆనందాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అలానే నుండిపోయాడు సిద్ధు. సార్ అంటూ నర్సు కుదిపేసరికి చెప్పండి అన్నాడు. ఈ మెడిసిన్స్ వేయడం మర్చిపోకండి, ఇక మీ ఆవిని ఇంటికి తీసుకుని వెళ్ళండి అంది నర్స్. అంటూ దర్శిని తీసుకుని బయటకు వచ్చాడు సిద్ధు. దర్శి ఆనందంగా కారుకి కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని దర్శి వైపు చూశాడు సిద్ధు. దర్శి ఒక చేతిని పొట్ట మీద వేసుకుని ఇంకో చేతిని విండో మీద వేసి ఆనందంగా ఉదయపుకాంతులు విరచమ్ముతున్న ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. బుర్రలో అనేక ఆలోచనలతో ఇంటికి చేరాడు సిద్ధు. ఇంటికొచ్చాక దర్శి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి ఆనందంగా థ్యాంక్స్ చెప్తుంటే, నువ్వు కడుపుతోన్నందుకు ఆనందంగా ఉందా అని అడిగాడు సిద్ధు. ఏ ఆడదానికైనా కడుపు వస్తే వచ్చేది ఆనందమేగా అంది దండం పెట్టుకోవడం పూర్తవడంతో. కానీ నీ ప్రెగ్నెన్సీ అన్నాడు తటపటాయిస్తూ. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం బావా, అత్తయ్య వాళ్ళు వచ్చే టైం అయింది. అను గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయాలంటూ మాట దాటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదేంటి ఇలా వెళ్ళిపోయింది? నేను దీన్ని ముట్టుకోకుండా దీని ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? కొంప తీసి నాకే తెలియకుండా కానీ దీన్ని ముట్టుకున్నానా? ఆ ఛాన్సే లేదు. మరి ఎలా వచ్చింది అనుకుంటూ బుర్ర హీటెక్కిపోవడంతో హెడ్ బాత్ చేయడానికి వెళ్ళిపోయాడు సిద్ధు. కన్ఫ్యూజన్లో ఉన్న సిద్ధుని చూస్తూ, తొందరలో అన్నీ నీకే తెలుస్తాయి బావా అనుకుంది నవ్వుకుంటూ. అను వాళ్ళ గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసి స్నానం చేసొచ్చి చీర కోసం కబోర్డ్ తీసిన దర్శి కబోర్డ్లో ఉన్న స్వెటర్ తీసి చేతుల్లో పట్టుకుని దానివైపు ప్రేమగా చూస్తూ ముద్దు పెట్టుకుని మళ్ళీ కబోర్డ్లో పెట్టేసింది. అను వాళ్ళు వచ్చేసరికి కిందకి వెళ్ళిపోయింది. దర్శి బిహేవియర్ విచిత్రంగా ఉండడంతో అటువైపు వెర్రిచూపులు వేసుకుని చూస్తున్నాడు సిద్ధు. ప్రస్తుతానికొస్తే గదిలో కూర్చున్న సిద్ధు అసలు ఏం జరుగుంటుంది? కొంప తీసి ఆ రోజు దర్శి కిడ్నాప్ అయిన రోజు అందరూ అనుకున్నట్టే జరుగుంటుందా? చచ, అలా జరిగితే దర్శి తన ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంత హ్యాపీగా ఎందుకుంటుంది అనుకుంటున్నాడు. ఇంతలో గదిలోకి వచ్చింది దర్శి. గదిలోకి వచ్చిన దర్శి వైపే చూస్తున్నాడు సిద్ధు. కానీ అదేం పట్టించుకోకుండా టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసొచ్చి లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకుంది అటు తిరిగి. అంతవరకు ఓపిక పట్టిన సిద్ధు ఇక ఓపిక నశించి దర్శి అని గట్టిగా పిలిచాడు. చెప్పు అంది అటువైపు తిరిగి పడుకునుండి. అది నీకు ప్రెగ్నెన్సీ నిజంగా వచ్చిందా అని అడిగాడు. అవును వచ్చింది అంది ఇటు తిరిగి. ఎలా వచ్చింది అని అడిగాడు. ఎలా రావడం ఏంటి? అందరికీ ఎలా వస్తే నాకు అలాగే వచ్చింది అంది దర్శి. అదే అందరిలాగే నీకెలా వచ్చింది అని అడుగుతున్నాను అన్నాడు భయం భయంగా. ఆ టిక్కులాడి మాయకి ఎలా వచ్చిందో నాకు కూడా అలాగే వచ్చింది. ఇక చాలా పడుకో, ఇంకా నాకు రేపు పని ఉంది అంది అటువైపు తిరిగి పడుకొని. మాయకి నా వల్లే ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి నీకు అన్నాడు అటు తిరిగి ఉన్న దర్శిని ఇటువైపు తిప్పుకొని. దర్శి కళ్ళతో నిప్పులు కురిపిస్తూ చూస్తోంది ఆ మాటకి సిద్ధు వైపు. దర్శి చూపుకు గొంతులో తడారిపోతుంటే గుటకలు మింగుతూ అలానే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. దర్శి చూపును అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే, చూస్తూ ఉంటావా లేదా ఆన్సర్ చెప్తావా అన్నాడు కొంచెం కోపంగా. నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కారణం కూడా నువ్వే అనేసి అటువైపు తిరిగి పడుకుంది. టాబ్లెట్స్ వల్ల మగత రావడంతో ఆదమర్చి నిద్రపోయింది దర్శి. కానీ సిద్ధు మాత్రం దర్శి ఏమంతో అర్థం కాక పిచ్చివాళ్ల వెర్రి చూపులు చూస్తున్నాడు. అసలు తన అన్నమాటకు అర్థం ఏంటి? నేను తన ప్రెగ్నెన్సీకి కారణం అంటోంది ఏంటి? నేను తను అసలు శారీరకంగా కలవలేదు కదా, మరి అలాంటప్పుడు తన అన్నమాటకు అర్థం ఏమై ఉంటుంది అని చాలాసేపు థింక్ చేశాక, అంటే ఆ రోజు రౌడీస్ తను ఏమైనా చేసుంటారా? నేను తన్ని వాళ్ళ నుండి సరైన టైంలో కాపాడలేదని అలా అంటోందా? అంతే అయి ఉంటుంది. మరి ఆ రోజు వాళ్ళు తను టచ్ చేయలేదని చెప్పింది. అబ్బా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదంటూ చుట్టు పీక్కుంటూ, ఏదైతే అదే అవ్వని, నాకు దర్శి కావాలి, తన కడుపులో బిడ్డ కూడా కావాలి. దర్శి మోసపోయింది అంతే, కాబట్టి తండ్రి తప్పు లేదు, కాబట్టి ఆ బిడ్డ నా బిడ్డే. మాయతో నేను తెలిసి తెలియక తప్పు చేసి బిడ్డకు తండ్రిని అయ్యాను. అలాగే దర్శి కూడా తెలియక తప్పు చేసి బిడ్డకు తల్లవుతోంది.
రెండింట్లో తేడా లేదు. అలాంటప్పుడు దర్శిని ఎందుకు బ్లేమ్ చేయాలి నేను అనుకుంటూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ అటువైపు తిరిగి పడుకున్న దర్శిని తన వైపు తిప్పుకొని నుదుటిని ముద్దు పెట్టుకుని హత్తుకుని పడుకున్నాడు. తెల్లవారుతుండగా కళ్ళు తెరిచిన దర్శి తన సిద్ధు కౌగిల్లో ఉండడం చూసి తనకంత దగ్గరగా సిద్ధు ఉండడం నచ్చి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిని కిస్ చేస్తూ గుడ్ మార్నింగ్ కాబోయే నాన్నగారు అంది నవ్వుతూ. అప్పుడే కళ్ళు తెరిచిన సిద్ధు దర్శి నవ్వు ముఖాన్ని చూస్తూ అతను కూడా నవ్వు ముఖాన్ని పెడుతూ ఆమె నడుము మీద చేత్తో పట్టుకున్నాడు. అంతే. దర్శి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వీడేంటి నన్ను చూసి కూడా ఇలా నవ్వుతూ ముఖం ఎలా పెట్టాడు? నిన్నటి విషయం మర్చిపోయాడా లేదా జరిగిన తప్పును యాక్సెప్ట్ చేస్తున్నాడా అనుకుంటూ ఉండగా గుడ్ మార్నింగ్ దర్శి అన్నాడు నవ్వుతూ. అని సిద్ధుని వదిలి దూరంగా జరిగి మంచం దిగుతుంటే నీతో మాట్లాడాలి అన్నాడు సిద్ధు. చెప్పు అంది దర్శి. అది నీకు ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చినా నీ మెడలో తాళి కట్టాను కాబట్టి ఆ బిడ్డకు నేనే తండ్రిని అన్నాడు సిద్ధు. అంతే. అంతవరకు నార్మల్గా ఉన్న దర్శి కోపంగా చూస్తూ ఎవరి వల్ల రావడం ఏంటి, నాకు కడుపు నీ వల్లే వచ్చింది అంది దర్శి. దర్శి నేను నిన్ను ఈ విషయంలో అస్సలు బ్లేమ్ చేయను, నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు అన్యాయంగా. వాట్? నేను అబద్ధం చెప్పడం ఏంటి? నాకు ఈ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది, నువ్వే నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి అంది ఇంకా కోపంగా. అవును, ఆ బిడ్డ ఎలా వచ్చినా నేనే ఆ బిడ్డకు తండ్రిని, ఒప్పుకుంటున్నాను అన్నాడు చాలా నార్మల్గా సిద్ధు. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగింది దర్శి. ఏమీ అనుకోవడం లేదు దర్శి, నువ్వు నా భార్యవి, వీడు నా కొడుకు అంతే అన్నాడు దర్శిని దగ్గరే తీసుకుంటూ. ఆగాగు, అంటే నువ్వు ఆ రోజు రౌడీస్ నన్ను ఏదో చేశారు అందుకే నాకు కడుపు వచ్చింది అనుకుంటున్నావు కదా అందా రోజు సిద్ధు మాటలు తలుచుకుంటూ. అదేమీ కాదు అన్నాడు సిద్ధు. నువ్వు కాదంటుంటేనే అవునన్నట్టుగా ఉంది. చూడు బావా, నేను తప్పు చేసింది నిజమే, కానీ ఆ తప్పులో నీది కూడా భాగం ఉంది, అందుకే నువ్వే వీడికి తండ్రివి అంది దర్శి. అవును, నేను కూడా అదే చెప్తున్నానుగా అన్నాడు సిద్ధు. నువ్వు చెప్తోంది వేరు, నేను చెప్తోంది వేరు అంది దర్శి. ఇంతలో గది తలుపు తీసుకుని గదిలోకి వచ్చారు ఇంటి సభ్యులు. వారి వెనుకే మాయ కూడా వచ్చింది. వారినే చూస్తున్నారు వీరిద్దరు. ఇంతలో తాయారు ముందుకొచ్చి ఈ మాయ ఏదో చెప్తోంది, అది నిజమా అంది కోపంగా చూస్తూ. ఏం చెప్పింది అంది దర్శి. నువ్వు ఆ రోజు అదే కిడ్నాప్ రోజు జరిగిన దానివల్ల కడుపుతో ఉన్నావని. నేను కడుపుతో ఉన్నది నిజం, కానీ నా కడుపుకు కారణం బావ మాత్రమే అంది దర్శి. నిజం చెప్పు దర్శి అంది బామ్మ కోపంగా. నిజం బామ్మ, నేను చెప్పేదంతా నిజమే అంది దర్శి. అంతే. ఒక్కసారిగా భారతి దర్శి చెంప మీద కొట్టి నువ్వు తప్పును తప్పుగా ఒప్పుకుంటే అయ్యో పాపమని ఇంట్లో ఉండనిచ్చేదాన్నేమో, కానీ ఇలా అబద్ధమాడి నీ కడుపులో పెరుగుతున్న పాపానికి కారణం ఎవడో అయితే దాన్ని నా బిడ్డ కారణం అంటావా అంది ఎర్రటి కళ్ళతో. అత్తయ్య, నేను చెప్పింది నిజం, బావే అంటూ ఉన్న దర్శి వైపు ఆ పని చెయ్యని చూపుతూ ఇంకొక మాట మాట్లాడితే ఇంతవరకు నీ మీదున్న గౌరవం పోతుంది దర్శి. నీ కడుపు ఎలా వచ్చిందో నాకు అనవసరం, అబద్ధాలు ఆడేవారంటే నాకు ఇష్టం ఉండదు, నువ్వు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉండడానికి నేను ఒప్పుకోను, తక్షణమే ఇక్కడి నుంచి బయటకు నడువు అంది చెయ్యి పుచ్చుకొని బయటకు లాక్కెళ్తూ. అత్తయ్య, నా మాట విను అంటున్నా కూడా వినకుండా దర్శి చేతిని పట్టుకుని ఇంటి బయట వరకు తీసుకొచ్చి బయటికి తోసేసి తలుపులు వేసేసింది భారతి. భారతి, అమ్మా అని తలొకరు పిలుస్తూ ఉంటే మన ఇంటి పరువు తీసినది ఇంట్లోకి వస్తే నేను ఇంట్లో ఉండని జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి తమ గదికి వెళ్ళి ఏడుస్తూ మంచం మీద పడుకుని నన్ను క్షమించు దర్శి అంటోంది భారతి నీళ్లు నిండిన కళ్ళతో. అదేంటి, సిద్ధు దర్శి శారీరకంగా కలవకపోయినా దర్శికి సిద్ధు వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? భారతికి ఇష్టం లేకపోయినా దర్శిని ఇంట్లోంచి ఎందుకు గెంటేసింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.